ఎందుకంటే మేము ఇంట్రాక్షన్ పెట్టుకున్నాం, నువ్వు దాన్ని తీసి పెట్టడం అవసరమా? మేము పెట్టుకున్నది చిన్న ఇంట్రాక్షన్ నిర్మల్గా. కాబట్టి అట్లా ఉంటాయి, కోడిగుడ్డు మీద ఈకలు పెడితే కథలు ఉంటాయి కొన్ని. దయచేసి ఉన్నది ఉన్నట్టుగా చూపించండి. కాబట్టి మరి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు కానీ, అదేవిధంగా మన నరేందర్ రెడ్డి గారి యొక్క అభిమానులు కానీ మరి బూతుల వారిగా లిస్టు తీసుకొని ఇక్కడ మీ బిడ్డలకు చెప్పండి, చదువుకున్న పిల్లలకు చెప్పండి. ఇవాళ ఈ గవర్నమెంట్ లోనే 53,000 ఉద్యోగాలు ఇచ్చాం. మరి గతంలో 10 ఏళ్ళైనా పట్టుమని కనీసం 2 లక్షలు ఇవ్వలేదు. అదే కాకుండా ట్రాన్స్ఫర్స్ చేసినాం, టీచర్లకు ప్రమోషన్స్ ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా దయచేసి ఆ ఓటర్ లిస్ట్ ఉంది, ఆ లిస్టు ప్రకారం బూతుల వారిగా ఇక్కడ ఎవరెవరైతే బూతుల ఇన్ఛార్జీలు ఉన్నారో బూతుల వారిగా కూర్చొని మరి ఆ ఓటర్ల దగ్గరికి వెళ్ళి కలిసి ఓటు అడిగే బాధ్యత మీది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా కష్టపడతారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. ఈ రోజు నిర్మల్ ఈ యొక్క జిల్లా మీటింగ్ నిర్మల్ లో ఉంది, అదే విధంగా ఆదిలాబాద్ లో ఉంది. ఈ రోజు 2 జిల్లాలు పెట్టుకున్నాం. కాబట్టి మరి ఫర్దర్ అసలు జనాలు తక్కువ ఉంటారు. జ్యేష్ఠ సమ్మక్క సాగరం గద్దెలకు తల్లులకు చీరలు కట్టడం కోసం 10 నిమిషాలు ఆ గద్దెల మీద అంటే చుట్టూ ఇట్లా దర్శనం చేసుకొని పోవచ్చు. గద్దెల మీద జస్ట్ 10 నేను సిసి ఫుటేజ్ కూడా తీయించాను, ఇక చాలా చేయలేదు. తీస్తే గంటల తరబడి ఆపిన సీతక్క నిలదీసిన మహిళలు. ఎందుకు గంటల తరబడి ఆపడానికి? అక్కడ 1,000 మంది వచ్చే జాతర జరగలేదు నిన్న. జస్ట్ మినీ జాతర, జస్ట్ ఈ గంట నుంచి కాలికి దాటడానికి సరే తనలో గద్దెలు దుట్టడం, చీరలు దుట్టడం కోసం, చీరలు సారలు పెట్టడం కోసం పోయి ఒక విధంగా మొక్కుకున్నాం. నలుగురిని ఆడ పెట్టించి అడిగి చక్కటి వీడియో తీస్తుంది, నేను చూస్తూనే ఉన్నాను. చూసి దానిలో సీతక్క నిలదీసేది. దేవుని దగ్గర కూడా ఇంత నీచమైనటువంటి అబద్ధాలు, దొంగరాటలు రాష్ట్రాలు బాగుపడతారా? జనాలందరూ తూతూ ఉంచిరా మీడియా. అరే ఆడ ఆపడానికి గంటలు ఆపడానికి జనం వేరాడా? నిజంగా మేము ఎందుకు ఆపుతాం? నేను జనరల్ గానే లాస్ట్ జాతర జరిగింది, నాకు తల్లిదండ్రులు 70-80 సంవత్సరాలు, ఆయన కూడా జనంలో పోయి దర్శనం చేసుకొని వెళ్ళిపోయాడు. పాపం నేను మంత్రి గారు కూడా వాళ్ళని గద్దెల మీద తీసుకెళ్ళకపోయినా, గద్దెల కాడి కూడా తీసుకొని మొక్కించలేకపోయాను. కానీ ఇట్లాంటి రాతలు, ఇట్లాంటి యూట్యూబ్లు దయచేసి మానండి. సమ్మక్క గద్దెల దగ్గర కూడా అత్యంత దారుణంగా అబద్ధాలు. మినీ జాతర, చిన్న జాతర అంటే చిన్నగా చేస్తుంది. జస్ట్ 10 నిమిషాలు. నేను నిన్న అక్కడ మొత్తం ఏది స్టోరీ అని సిసి ఫుటేజ్ ఇస్తే 10 గంటల 17 నిమిషాలకు నేను గద్దెల ముందుకు పోయినా, 10 గంటల 27 నిమిషాలకు నేను గద్దెల నుంచి బయటకు వచ్చేసి జస్ట్ 10 నిమిషాలు. దాన్ని గంటల తరబడి ఆపిను వీళ్ళు ఇద్దరు నడుములో తీసుకొచ్చి ఎందుకు ఆపిను అనేది వీడియో తీసి అది పెట్టి, కానీ అక్కడ జరిగింది ఎవరికి తెలుసు? గంటల తరబడి అనేది బయటికి పోయింది. ఆమె అడిగించు అలా వీడియో తీస్తా ఉన్నాడు ఆయన. నేను నాకు అర్థమైంది ఇదేదో ఉండాలి. కాబట్టి దయచేసి మీడియా కానీ, పార్టీలు కానీ, రాజకీయాలు కానీ, యూట్యూబ్ విలువలు కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా కొన్ని వ్యవస్థలు ఆక్రోశం, నెగిటివ్ స్ప్రెడ్ చేయడమే పనిగా. ఈరోజు పని పథకాలలో పోటీ పడండి, పాలనలో పోటీ పడండి, అభివృద్ధిలో పోటీ పడండి, ప్రజలకు సేవ చేయడంలో పోటీ పడండి. కానీ అబద్ధాలు ప్రచారం చేయడంలో చాలా మంది పోటీ పడుతున్నారు. కాబట్టి దయచేసి నేను ముందే ఇది జస్ట్ ఇంట్రాక్షన్. ఈ మీటింగ్ ఇక్కడ లేదు. నిర్మల్లో మీటింగ్ ఉంది, ఆదిలాబాద్ లో మీటింగ్ ఉంది, తర్వాత ఆసిఫాబాద్ ఉంటుంది, తర్వాత మంచిర్యాల ఉంటుంది. ఇది మన జిల్లా మీటింగ్. మేము ఇక్కడికి సేవలాలు జయంతి కోసం రావడం జరిగింది. సరే మీరు అందరూ ఇక్కడ ఇంట్రాక్షన్ అవుతున్నారు, ఆల్సో వాళ్ళ కాలేజెస్ తో అంటే మనం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా మరి యొక్క కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా కార్యకర్తలు కానీ, మరి వాళ్ళ మిత్రమండలి కానీ, నరేందర్ రెడ్డి గారి యొక్క మిత్రమండలి కానీ ఖచ్చితంగా మరి కష్టపడాలని కోరుకుంటూ, మరి ఇక్కడ కొంతమంది సర్వశిక్ష అభియాన్ వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచనలో ఉంది, చిన్న ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కరించాలనే ఆలోచనలో తప్పకుండా ఉంది. కాకపోతే మొన్న ఒకసారి కనీసం ఎవరికి
రికమెండేషన్ లేకుండా ప్రభుత్వానికి దృష్టిలో లేకుండా సమ్మెలకు దిగడంతో కొంత చర్చలలో కొద్దిగా ఇబ్బంది అయింది తప్ప ఖచ్చితంగా మరి మంత్రులకు నోటీస్ ఇవ్వడం లేదా వాళ్ళ నోటీసులో పెట్టి మా డిమాండ్స్ ఇవని చెప్పాల్సింది ఉండే. కాబట్టి ఎప్పుడైనా ఇంకా భవిష్యత్తులో కానీ ఈ 4 ఏళ్ళు కానీ ఎప్పుడైనా